నేడు రాజధాని అమరావతిలో ఐఐటి నిపుణులు రెండో రోజు పర్యటించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని ఇంజనీర్లు పరిశీలించనున్నారు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేడు రాజధాని అమరావతిలో ఐఐటి నిపుణులు రెండో రోజు పర్యటించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని ఇంజనీర్లు పరిశీలించనున్నారు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, అమరావతిలో నిపుణుల బృందం పర్యటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి రాజధానిలో పనులు వేగవంతంగా చేయాలి, పనులు అన్నింటినీ కూడా పరుగులు పెట్టించాలని లక్ష్యంగా కూడా ఎన్డీఏ కూటమి అయితే భావిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజెంట్ ఏదైతే అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో, భవన సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించారు. గతంలో పరిశీలించినప్పుడు అవి పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నట్లుగా కూడా తెలిసినటువంటి నేపథ్యంలో వీటిని పునర్నిర్మించడానికి అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద తీవ్రంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక దీనికి ఐఐటికి సంబంధించిన నిపుణులని పిలిపించడం జరిగింది. ఈ ఐఐటికి సంబంధించిన నిపుణులు ఒక పక్కన బెంగళూరు నుంచి మరొక హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు నిన్న రావడం జరిగింది. ఆ నిపుణులు అయితే మాత్రం ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా రాజధానికి సంబంధించి నిర్మాణాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది. 3 రాజధానులకు సంబంధించిన అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు అమరావతిలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రెజెంట్ అయితే మాత్రం ఈ రోజు ఈ 2 రోజులు కూడా ఈ ఐఐటికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఈ కట్టడాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము, అక్కడ నిర్మించిన నిర్మాణాలను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటిని పరిశీలించి ఆ తర్వాత వాటిని క్రోడీకరించాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి టైం బౌండెడ్ గా కూడా చెప్పలేము. ఎప్పుడు నివేదికను తయారు చేసి ఇస్తామనే దాని మీద ఒక క్లారిటీ లేదు. పూర్తిగా కూడా మేము అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైతే ఈ ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన నివాసాలకు సంబంధించినటువంటి సముదాయాలు, అదే విధంగా కూడా జడ్జీలకు సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించిన క్వార్టర్స్ సంబంధించినటువంటి సముదాయాలు, అలాగే ఐకానిక్ టవర్స్ కు సంబంధించినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి ఈ ఉన్నటువంటి చోట వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా పరిశీలన అయితే చేశారు. పరిశీలన చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఐకానిక్ టవర్స్ నిర్మించేటువంటి ప్రాంతంలో మాత్రం అక్కడ ఈ దాని నిర్మాణం కోసం అని చెప్పి పూర్తిగా కూడా వందల మీటర్లలో అక్కడ పిల్లర్స్ పోయటం జరిగింది. వాటికి సంబంధించి ఎప్పుడైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణ కార్యక్రమాలు ఆపివేశారో అక్కడ పూర్తిగా కూడా గుంటలు ఏర్పడి ఆ గుంటల్లో వర్షపు నీళ్లు వెళ్లటం మూలాన పూర్తిగా కూడా వాటిలో ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి, వాటిలో ఉన్నటువంటి నాణ్యత పటిష్టత ఏ విధంగా ఉన్నది ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఐఐటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ఐఐటి నిపుణులు అయితే పూర్తిగా కూడా వాటిని అధ్యయనం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థాయిల్ని, అదే విధంగా కూడా నిర్మాణాలని, అక్కడ ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి వాడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి ఒక నివేదికనిస్తామని తెలియజేస్తున్నారు. రైట్.